చాలా మంది సింగర్స్ అందరూ కూడా మనకి తెలంగాణలో అందరూ కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. అవునన్నా. సో ఇప్పుడు ఆ స్థాయికి మీరు చేరుకున్నారు. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని వెళ్ళాలి. కోరుకుంటున్నాను. అవునన్నా. సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా ఈ టైంలో ఏమన్నా? లేదన్నా, మూవీ అయితే ఏం రాలే. ఇప్పుడిప్పుడే ఫోక్ లో వస్తున్నాయి. ఫోక్లో వస్తున్నాయి. ఓకే. సో వస్తే పాడతారా సినిమాలు? పాడుతున్నా ఖచ్చితంగా. అంత అదృష్టం అన్న. మన వాయిస్ థియేటర్ వరకు వెళ్ళిందంటే గ్రేటే కదా నిజంగా. ఇప్పుడు నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను కదా, అందరూ మాక్సిమం సినిమాలో పాడుతున్నారు. నాకు హ్యాపీ అనిపిస్తుంది. సరే మన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేశాం కదా, వాళ్ళ పొజిషన్ బాగుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అదొక చిన్న సాటిస్ఫాక్షన్ నాకు. అలాగా. ఎందుకంటే మధుప్రియ గారు సూపర్ గా సెట్ అయిపోయారు. అదేవిధంగా మంగ్లీ ఇప్పుడున్న వాళ్ళలో టాప్ ఆమె ఉన్నారు. మంగ్లీ ఆవిడ పాటలు ఏమైనా పాడతారా? మంగ్లీ అక్కే. ఏం పాట బాగా నచ్చింది మీకు దాంట్లో? జాలే వస్తున్న జంగమయ్య పాట పాడ నాకు చాలా ఇష్టం. అసలు చాలా ఈ మధ్య కూడా రీసెంట్లీ బాయిలోనే బల్లి బల్లికి అది కూడా బాగా హిట్ అయింది. సో దాని మీద రకరకాల ఎలిగేషన్స్ కూడా వచ్చినాయి, కానీ అన్ని లైట్ తీసుకోవాలి. పాట హిట్ అయిందా లేదా? జాలే పోసిన వస్తుంది పాట. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాల వయసల్లారు అయ్యి జాజికాయల పోతవయ్యి, జాల వయసల్లారు అయ్యి జాజకాయల పోతవయ్యి, జాల వయసల్లారు అయ్యి జాజికాయల పోతవయ్యి, సిగురు జబ్బాల సందన సిలక మూతి జాలవయ్యి, గునుగు గుబ్బల సందన గురి గింజల జాలవయ్యి, రేఖ మూడి గట్టుకోన రత్నాల జాలవయ్యి, ఈ పునాయం జామునయ్యి పక్కనామా నిగ్గమయ్యి, తాపున త్రిశూలమయ్యి, నిన్ను వాయి నన్ను వాయి నిలువుట దలువయ్యి, అద్దమూల చూసుకుంటే ఇద్దరామే కలిసేటట్టు, జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే, అబ్బా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా. బీత్లెస్ కదా పెద్ద, అంటే ఆ గమకాలు అవన్నీ, ఆ లిరిక్స్ కూడా చాలా అద్భుతం అసలు. తెలంగాణ భాష మీద పట్టున్న వాళ్ళకి ఆ పదాలని అర్థం అవుతుంది. సూపర్, చాలా బాగా పాడారు నిజంగా, గ్రేట్. కానీ నిజంగా అంటే ఒక నిరుద్యోగి, అంటే ఇప్పుడు మీరు ఉద్యోగాలు ట్రై చేస్తున్నారు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి. మనం ఎవరిని ఎలిగేషన్ చేయట్లేదు, ఇందులో మీకు అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిందే మన కాన్సెప్ట్ నీళ్లు నిధులు నియామకాలు. సో గత ప్రభుత్వం ఏం జరిగిందో చూసాము, ఈ ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతుందో చూస్తాం. ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా మొన్న రీసెంట్లీగా 19,000 పోస్టులు, అంటే మీరు కానిస్టేబుల్ ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఇంకా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా అన్న దిల్స్ నగర్ లో గానీ చైతన్యపూర్లో ఎంత మంది కోచింగ్ సెంటర్ల చుట్టూ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారు జాబ్ల కోసం. ఈసారి కాకపోతే ఇంకోసారి సంవత్సరానికి ఇన్ని పోస్టులు వేస్తా అన్నాడు ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఎప్పుడు నా కొడుకు జాబ్ కొడతారు, ఇంకా ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద కొడుకు ఉండనుకో, నా కొడుకు జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేస్తా అన్న తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా అన్న. కొడుకు సెటిల్ అయితేనే కదా వాళ్ళు కూడా. చాలా మంది స్టడీ హాల్ చుట్టూ తిరగాల్సిందే తప్ప జాబులు అయితే వచ్చే పరిస్థితి కనపడలేదు. సార్ కనీసం నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పారు, డిఎస్పీ ఎవరో చెప్పారు, దానికి సంబంధించి ఐజీ ఎవరో. సో కనీసం మరి ఆ పోస్టులన్నా భర్తీ చేస్తే, అంటే నోటిఫికేషన్ ఇస్తే టాలెంట్ ఉన్నోడు కొట్టుకుంటాడు, లేనోడు ఇదైపోతాడు. కానీ న్యాయం జరుగుతుంది కదా అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఎంతో కొంతమందికి అయితే ఖచ్చితంగా ఆ పోస్టుల మటుకైతే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి కదా. మన నీళ్లు మన నిధులు అంటే మన నియామకాల కోసమే కదా మనం కష్టపడేది, తెలంగాణ తెచ్చుకుంది. అవునండి. ఇప్పుడు నిరుద్యోగుల కోసం అన్నారు కాబట్టి ఒక పాట రూపంలో పాడతారా? ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఏ పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరురా ఓరయ్యా, బ్రతుకే కన్నీరురా, ఏ పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరురా ఓరయ్యా, బ్రతుకే కన్నీరురా, మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు, సాగు భూములమ్మేసి నన్ను చదివించారు, డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను, ఏ పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరురా ఓరయ్యా, బ్రతుకే కన్నీరురో. నిజంగానే ఇది నిరుద్యోగులకు అంకితం చేద్దాం పాటని ఖచ్చితంగా. ఎందుకంటే డిగ్రీలు కంప్లీట్ చేసి ఓన్లీ ఆ పట్ట మన చేతిలో పెట్టుకున్నాం తప్ప ఇంకెన్నడూ జాబ్ కొట్టేది.